రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పెహల్గాం ఘటన తర్వాత ఉద్రిక్తతలు పెరుగుతున్న సందర్భంగా త్రివిధ దళాల సన్నద్ధతపై భారత ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రష్యా పర్యటన రద్దు చేసుకున్న మోదీ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో మోదీ భేటీ అయ్యారు. టెర్రర్ అటాక్ తర్వాత నెలకొన్న పరిస్థితులపై ఆయన చర్చించారు. నిన్న నేవీ చీఫ్ మార్షల్ తో పాటు ఒమర్ అబ్దుల్లాతో మోదీ సమావేశమయ్యారు. వరుస సమావేశాలతో టెన్షన్ నెలకొనగా అటు రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ భద్రతా సలహాదారు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఆసక్తిగా మారింది. ఇక సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, వరుస భేటీలు అవుతున్నారు నరేంద్ర మోడీ. సో నిన్న అయితే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా భేటీ అయ్యారు ప్రధానితో. తర్వాత జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కూడా భేటీ అయ్యారు. సో ఇలా నిర్ణయం తీసుకుంటే ఎలా ముందుకెళ్తే బాగుంటుందనే దానిపైన వాళ్ళతో సమావేశంలో చర్చ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాతావరణం కొనసాగుతున్న కేంద్రం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రమే ఒక స్పష్టత లేదు. సో దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ చెందిన 2 ఆయుధ కర్మాగార సిబ్బందికి సెలవులు కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లా కర్మాగారంతో పాటు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో జిల్లా ఖమారియాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సో జాతీయ భద్రతా పోర్టు ప్రస్తుతం కీలక సమయంలో నిర్వహణ అత్యవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రపూర్ జిల్లా కర్మాగార అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ ఉత్పత్తులు లక్ష్యంగా సాధించలేకపోయాయని ఆ లోటు భర్తీ చేయడానికి దీర్ఘకాలికంగా సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆ ఫ్యాక్టరీ చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే ఓవరాల్ గా యుద్ధ వాతావరణం నెలకొంది. సో ఎప్పుడు ఏం జరిగేది మాత్రము కొత్త నిత్య వాతావరణం ఉంది. సో ఇటు పాకిస్తాన్ అటు భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళ బలగాలు అభివృద్ధి చర్యలకు పాల్పడుతున్నాయి. మరొక భారత్ కూడా అంతే ధీటుగా ఇస్తుంది. సో పెహల్గాం ఘటన తర్వాత 2 దేశాలకు మధ్య ద్వైపాక్షిక అన్ని సంబంధాలు కట్టయ్యాయి కాబట్టి ఒక యుద్ధం మాత్రమే ఉంది కాబట్టి యుద్ధం పై భారత్ నిర్ణయం తీసుకుంటుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. సింధు నది జలాలను నిలుపుదల ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ కూడా చాలా ఇబ్బంది వాతావరణం ఉంది. కానీ భారత్ యుద్ధం చేస్తే మాత్రం అంతే ధీటుగా సమాధానం ఇస్తామంటూ పాకిస్తాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.